జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువదిగళే శరణం. 8వ పాసురం. கீழ்வானாம் வெள்ளன்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் புகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாணிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయ్ నరుందేలోరెంబావాయ్. 8వ పాసురం యొక్క భావమును ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గోదాదేవి తన చెలికత్తెలందరితో కలిసి ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. తూర్పు దిక్కులో ఆకాశం అంతా కూడా వెలుగుతో నిండిపోయింది. సూర్యుడు మొత్తం బయటికి వచ్చి నలుదిక్కులా తన కాంతిని ప్రసరింపచేస్తున్నాడు. గేదెలు అన్నీ కూడా మేత మేయటానికి 4 దిక్కులా బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. తోటి గోపికలందరూ కూడా తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీకృష్ణుని అందరికంటే ముందుగానే చేరుకోవాలి అని వారు శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరితిరి. అయితే మనమందరము కూడా కలిసి వెళ్తేనే ఆ స్వామి మనల్ని చూసి సంతోషిస్తారని నేను వాళ్ళందరినీ కూడా అక్కడ నిలిపివేసి నీ కొరకై నీ ద్వారము వద్దకు వచ్చాము, ఇక లేవమ్మా అని గోదాదేవి పిలుస్తున్నది. ఎంతో తేజోమంతుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకై వేచి చూస్తూ ఉంటాడు. కేశి అని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన ఆ శ్రీకృష్ణ పరంధాముడి వద్దకు వెళ్ళి మనము ఈ వ్రతాన్ని ఆచరిద్దాము. మన నోముకి కావలసిన అనే సాధనమును కూడా పొందుదాము. అతడు వచ్చుటకు ముందే మనం వెళ్ళినచో ఆ శ్రీకృష్ణుడు ఎంతగానో సంతోషించి మనస్ఫూర్తితో మనందరినీ కూడా దీవించగలడు. అయ్యో నాకంటే ముందుగానే మీరు వచ్చితిరే అని ఆయన ఎంతగానో సంతోషించి మన మనసులో ఉన్న కోరికలను అభిష్టాలను అన్నిటి కూడా నెరవేర్చును. అందుకనే త్వరగా లేవమ్మా, మనమంతా కలిసి శ్రీకృష్ణుని వ్రతం చేయడానికై బయలుదేరుదాము అని చెప్పేసి ఆండాళ్ తల్లి ఆ నిద్రించుచున్న గోపికను నిద్రలేపుతూ ఉన్నది. ఇది అండి 7వ పాసురం యొక్క భావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.